ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. చట్టసభలకు రాని ప్రజాప్రతినిధులకు జీతం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. యూపీలో జరుగుతున్న చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో పాల్గొన్న అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు. జీతాల్లో కోత విధించినా ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకపోతే ప్రజలే వారిని వెనక్కు పిలిపించేలా రైట్ టు రీకాల్ హక్కును కల్పించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై ప్రసంగించిన అయ్యన్న ఏపీ శాసనసభలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. 2024 జూన్లో ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది సభ్యులు ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సభకు హాజరు కాలేదన్నారు. కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని చెప్పారు. సభకు రాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో చులకనవుతామని అయ్యన్న అభిప్రాయపడ్డారు. సభకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేవన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి మార్గం చూపాలని అయ్యన్న పాత్రుడు కోరారు. ఈ అంశంపై పలు సూచనలు చేశారు అయ్యన్న. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాల్లో కోత విధించినట్లే సభకు రాని ప్రజాప్రతినిధులకు కూడా నో వర్క్ నో పే నిబంధన అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే రాజ్యాంగాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించైనా వారిని వెనక్కు పిలిపించే రైట్ టు రీకాల్ హక్కును ఓటర్లకు కల్పించాలన్నారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అనజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను ఈ విషయంలో సార్. నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తాను. నెంబర్ 1 సార్, ఉద్యోగులు నిధులకు హాజరు కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాల వచ్చేందుకు కోత విధించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే